హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ ముందుకు ఒక వెబ్సైట్ అయితే తీసుకొని వస్తున్నాను. ఈ వెబ్సైట్ స్పెషాలిటీ ఏంటంటే, మనం ఎటువంటి ఫొటోస్ అయినా కూడా ప్రొఫెషనల్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో మీ ఫోటో నార్మల్ ఫోటో ఉందనుకోండి, అది కొంచెం ప్రొఫెషనల్గా అప్డేట్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, సో ఇట్ హెల్ప్స్ యూ లాట్ అనమాట. అదేవిధంగా ఇందులో కొన్ని స్పెషాలిటీస్ ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే, మనకు ఫోటోషాప్లో వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవడము, సైజ్ మార్చుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం, రైట్? అవన్నీ కూడా మనకు చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే, డైరెక్ట్గా మీ ఫోటో తీసుకురావడము, అప్లోడ్ చేసేయడము, అప్లోడ్ చేసిన ఫొటోస్ని మీరు డైరెక్ట్గా ఏంటంటే కనుక ఇందులో సెట్ చేసుకునేసి ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆ ఆప్షన్స్లో వెతుక్కుంటూ మీరు చూసుకున్నారు అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో మీ ప్రొఫెషనల్ ఫోటో అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు, అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చి మీకు స్టాంప్ సైజ్ ఫొటోస్ కావచ్చు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావచ్చు, సెట్ చేసేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్లో. ఓకే. సో లెట్స్ గో విత్ ద వెబ్సైట్ నేమ్ వచ్చేసి cutout.pro అని అనమాట. సో ఈ cutout.pro అనేది మనకి ఏఐ పవర్ టూల్ అనమాట. అంటే కనుక ఏఐ టూల్లో ఇది ఒకటి అనమాట. సో మనకు ఇందులో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, ఈ ప్రొఫైల్కి ఎందుకు వచ్చానంటే, మేజర్గా నేను దగ్గర ఒక 8 నుంచి 12 ఏఐ టూల్స్ వెతికాను అనమాట. ఆ ఏఐ టూల్స్ వెతికినప్పుడు నాకేంటంటే కనుక అన్నీ ఏదో ఒకటి ఏమంటారు, ఫోటో యాడప్ చేస్తే కనుక ఇన్ఫర్మేషన్ రాకపోవడము, ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే ఇంకోటి సెట్ చేయడము, ఇలాంటివి ఉండేవి అనమాట. సో అలా అనేసి చూసి నాకు చిరాకు వచ్చేసింది అనమాట. అందుకనేసి వెతుకుతూ ఉంటే, సో ఇది ఒక వెబ్సైట్ నాకు కనిపించింది, కటౌట్ ప్రో అనేది. సో ఈ కటౌట్ ప్రో కూడా వచ్చేసి మనకి ఏఐ రిలేటెడ్ టూలే. మనకి ఇక్కడ ఏంటంటే, మనం డైరెక్ట్ ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మీ ఫోటో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఫోటో ఉంది అనుకుందాం. సో ఇలాంటివి ఏవో ఫొటోస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది. ఓకే, ఈ ఫోటో తీసుకుందాం. ఓకే, లేదు అనుకుందాము, ఇంకా కొంచెం మంచిగా కావాలి, మీరు ప్రొఫెషనల్గా కావాలంటున్నారు కాబట్టి ప్రొఫెషనల్గా చూసుకుందాము అనుకుంటే, సో మనం ఏం చేయొచ్చు, ఇంకొన్ని ఫొటోస్. ఓకే, సో కొంచెం క్లారిటీగా ఉండేవి చూసుకోండి, అది మీకు ఏంటంటే కనుక సేఫ్ అనమాట. సరే, ఈ ఫోటో ఉంది. ఓకే, లేదు ఇంకొంచెం చూద్దాము అనుకున్నారు అనుకోండి, ఈ ఫోటో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోని నేనేం చేస్తాను, డౌన్లోడ్ చేసుకున్నా, ఫోటో సేవ్ చేసుకున్నా. ఓకే, డౌన్లోడ్ చేసుకునేసి అందులో ఇంకొక 2 ఫొటోస్ తీస్తున్నాం. ఇవి మీకు ఏఐ స్వాప్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అవి కూడా ఉంటాయి, అవి కూడా కొంచెం చూసుకోండి. ఓకే, ఎక్కడ చూసారు అనుకోండి. సో ఇప్పుడు 3 ఫొటోస్ నేను తీశాను. ఓకే, అండ్ కిడ్స్ ఫొటోస్ కూడా తీసుకున్నా. ఈ పాపది తీసుకున్నాం. చూసారుగా, ఇక్కడ బాబు ఉన్నాడు. సో బాబుది ఒకటి తీసుకుందాం. ఓకే, పాపది ఒకటి తీసుకుందాం. ఇంకొంచెం మంచి ఫొటోస్ చూద్దాం, ఇంకొన్ని మంచి. సో ఈ అమ్మాయి ఫోటో తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను అక్కడ 3 ఫొటోస్ తీసుకున్నా, ఇక్కడ 3 ఫొటోస్ తీసుకున్నా. ఓకే, సో మనకు కావాలంటే ఇంకా చూడవచ్చు. యాక్చువల్గా మనకు అంత అవసరం లేదనుకో. సో ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అవ్వండి. ఫ్రీ ట్రయల్లో అయితే కనుక మీకు ఫస్ట్ దానికి ముందు నేను ఇది ఒక ఆప్షన్ చెప్తాను మీకు. ఇక్కడ
ఫ్రీ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది అన్నమాట. ఓకే, యూ కెన్ గెట్ ఫుల్ రిజల్యూషన్ ఇమేజెస్. 1 image is equal to 1 credit for image background removal, image retouch. సో $1 అంటే కనుక నాది ఆల్రెడీ నేను యూజ్ చేసేసాను అనుకోండి, ఒక ఇమేజ్ మీరు రీచేంజ్ చేసుకున్నా మోడిఫికేషన్ చేసుకున్నా కూడా ఒక క్రెడిట్ ఛార్జ్ చేస్తారు అనమాట. ఓకే, 1 image is equal to 2 credits for cartoon, selfie, passport photo, enhance and colorize. సో అదే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రైస్ వచ్చేసి మీకు ఏంటంటే 2 credits ఛార్జ్ చేస్తున్నాడు. సో మనకు 5 credits ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఒక క్రెడిట్ కంప్లీట్గా మీరు సెట్ చేసుకొని అప్డేట్ చేసుకున్నా ఓకే, లేదు అంటే మీరు అక్కడ మోడిఫికేషన్స్ చేసుకునేసి అప్డేట్ చేసుకుంటున్నా అన్నా కూడా దట్ వుడ్ బి డిఫరెంట్. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ అన్నీ మీకు ఏంటంటే కనుక క్రెడిట్స్లో ఇచ్చాడు. 5,005.85 euros యాక్చువల్గా ఇది INR. ఇవంతా రూపీస్లో ఇచ్చారనమాట. ఇప్పుడు మనకి సబ్స్క్రిప్షన్ మొత్తం రూపీస్లో ఉంది. సో 100 credits తీసుకుంటే కనుక 586 రూపీస్ వస్తుంది. 40 credits తీసుకుంటే 246 రూపీస్ వస్తుంది. అంటే కనుక ఇక్కడికే ఒక 250 రూపీస్ డిఫరెన్స్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే 60 credits ఎక్కువ ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనము మెయిన్ ప్లాన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి కొన్ని సొల్యూషన్స్ ఇచ్చారనమాట. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవరు, వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవరు, రీటచ్, రిమూవ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ, అండ్ ఫేస్ కట్అవుట్, ఇదంతా వచ్చేసి మనకి ఏ రిమూవల్లో ఉంటుంది. రీస్టోరేషన్ చూడండి, ఫోటో ఎన్హాన్సరు, అనిమీ ఎన్హాన్సరు, వీడియో ఎన్హాన్సరు, ఫోటో కలరైజు, ఫోటో అనిమై, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి బేసిక్గా ఏంటంటే జనరేషన్స్, బ్యాక్గ్రౌండ్ డిఫ్యూజను, కార్టూన్ సెల్ఫీసు, ఏ ఆర్ట్ జనరేషన్స్. సో ఇవి కాకుండా ఎడిటింగ్స్, మేజర్గా మనకు కావాల్సింది ఏంటంటే ఎడిటింగ్స్ అనమాట. పాస్పోర్ట్స్ ఫోటో మేకర్ ఒకటి, ఈ-కామర్స్ ఆటో డిజైన్ ఒకటి. సో ఈ-కామర్స్ ఆటో డిజైన్ నేను చూడలేదు ఇంకా. బ్లర్ బ్యాక్గ్రౌండ్, మెమరీ జనరేటరు, సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకు కావాల్సింది ఏంటి, ప్రొఫెషనల్గా ఒక ఫోటోని కన్వర్ట్ చేయడం, రైట్? సో నేనేం చేస్తాను, ఇక్కడ ఉన్న ఫొటోస్ని నేను తీసుకున్నా, ఒక ఫోటోని యాడప్ చేశాను. సో ఇప్పుడు ఓవరాల్గా మీకు ఈ ఫోటో కరెక్ట్గా రాలేదనుకోండి, నెక్స్ట్ ఫోటో తీసేసుకుందాం. ఇంకో క్యాండిడేట్ని తీసుకున్నాను నేను. ఎందుకంటే కొన్ని పిక్చర్ క్లారిటీస్ లేవు కాబట్టి అలా అనిపిస్తుంది. నేను కొంచెం క్లారిటీ ఉన్న పిక్చర్ తీసుకుంటా. సో ఇది ఒక పిక్చర్ అనమాట. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే కనుక నా ఫోటోను స్వాప్ చేస్తే ఎలా వస్తుందని చెప్పి ట్రై చేస్తే కనుక ఈ విధంగా డిజైన్ ఇచ్చాడు, కానీ నేను ఎక్కడ కాదండి. సో అది ఒక స్వాప్ ఫోటో అనమాట. సో ఇదే పిక్చరు యాక్చువల్ ఏంటంటే మనం డిజైన్లోకి తీసుకొని చేసామన్నమాట. ఓకే, అంటే కనుక ఒక ఫోటో తీసుకొనేసి ఆ ఫోటోని స్వాప్ చేసేసి సెట్ చేసుకున్న ఫోటో అన్నమాట ఇది. లేదు మనకి ఇంకొంచెం క్లారిటీగా కావాలి, వేరే ఫొటోస్ అప్లోడ్ చేసుకుందాము అనుకున్నాం అనుకోండి, ఓకే ఇంకొంచెం వేరేది చూద్దాం, ఆ ఫోటో ఎందుకు అనుకుంటే. ఓకే ఇప్పుడు బేబీ ఫోటో ఉంది, నేను ఫస్ట్ ఆ బేబీ ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, చూసారా యాక్చువల్గా మీకు సింగిల్ ఫోటో వేరు, ఇక్కడ ఈ అమ్మాయి ఫోటో వేరు. యాక్చువల్గా మీరు బ్యాక్గ్రౌండ్ అందుకు చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే ఎలా కావాలో. ఇప్పుడు నాకు ఇక్కడ కలర్స్ ఉంటాయి, మనకు కలర్స్లో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుంటే కనుక మీకు ఏంటి ఎలా అని చెప్పేసి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు ఎలా కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. సో నాకైతే కనుక అంత అవసరం లేదనిపించింది, బట్ ఏంటంటే స్టిల్ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది అమ్మాయి ఫోటో, జనరల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసింది అనమాట.
బట్ నాకు ఈ అమ్మాయి ఏంటంటే ఈ విధంగా ఉండకూడదు. సో ఈ అమ్మాయి కొంచెం చేంజెస్ కావాలి నాకు. సో అప్పుడు ఏం చేస్తాను, నేను చిల్డ్రన్స్, మనకి ఆప్షన్స్ ఉంటాయండి ఉమెన్స్కి చిల్డ్రన్స్కి. సో నేను అమ్మాయి ఏంటంటే డ్రెస్ చేంజ్ చేస్తున్నాను. చూసారుగా. సో అంటే మన ఇప్పుడు అమ్మాయి అని కాదు, ఇప్పుడు ఎవరైనా సరే ఫోటో సెట్ వన్స్ సెట్ అయిపోయింది అంటే కనుక అమ్మాయి చేంజెస్ అయిపోతుంది, డిజైన్ సెట్ అయిపోతుంది. లేదు స్కూల్ వైజ్గా మీకు ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఏంటంటే కనుక వాళ్ళ యొక్క స్కూల్వి డిజైన్స్ అవి ఉంటాయి పాస్పోర్ట్ సైజ్కి. సో మీరు అలా కూడా సెట్ చేయొచ్చు. చూసారుగా. ఈ విధంగా మీరు ఏంటంటే అమ్మాయి డిజైన్స్ ఫొటోస్ ఇవన్నీ ఏంటంటే మన నెంబర్ ఆఫ్ అవర్స్లో స్పెండ్ చేయడం కంటే ఇక్కడ సింపుల్ వాళ్ళు ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఇచ్చేసారు, అవి మనం డిజైన్ చేసుకునేసి చూసుకునేసి అప్డేట్ చేసేసుకోవడమే. ఓకే. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవడము. స్కూల్ వైజ్ అయితే కనుక స్కూల్ వైజ్గా ఫొటోస్ కావాలి అనుకుంటే దాని బేసిస్ మీద మీరు అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం, అవుట్ఫిట్ ఏది బాగుందని చెప్పేసి. ఇది ఇప్పుడు ఓకే అని కొట్టగానే నాకు ఏమవుతుందంటే మీకు పాస్పోర్ట్ సైజ్ వచ్చేస్తుంది. అంటే అమ్మాయి ఈ ఫోటో ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఫోటో, బట్ రిజల్టెడ్ వచ్చిన ఫోటో ఏంటంటే ఇది. ఓకే. మీరు కంటిన్యూ కావాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, పిఎన్జీ అండ్ జేపీజీ. మీరు ఆల్వేస్ ఫొటోస్ జేపీజీలో కన్వర్ట్ చేసుకోండి, అది 100% పెట్టేసుకోండి. ఓకే. 100% పెట్టి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసినప్పుడు ఇక్కడ అడుగుతుంది అనమాట, నాకేంటి ఓ గాడ్ వచ్చేసింది. యాక్చువల్లీ నేను వేరే ఈమెయిల్ ఐడి యూస్ చేశాను, అది వచ్చినట్టు ఉంది. సి సో ఈ విధంగా ఏంటంటే మనము ఫస్ట్ ఫ్రీ క్రెడిట్స్ అయితే కనుక 2 ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నీ సెట్ చేసుకునేసి. సో నెక్స్ట్ కావాలి అంటే కనుక నెక్స్ట్ ఫొటోస్ మనం క్రెడిట్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ అది సేమ్ మీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే కనుక ద ప్రాసెస్ నేను చెప్పాను కదా. సో నా దాంట్లో ఇప్పుడు క్రెడిట్స్ వచ్చేసి ఇమేజ్ క్రెడిట్ ఓన్లీ 3 ఉన్నాయన్నమాట. ఓకే. ఎక్కడ చూడండి, నో యాక్టివ్ సబ్స్క్రిప్షన్స్. సో నాకు కంప్లీట్గా ఎన్ని ఉన్నాయి, పర్మనెంట్ బ్యాలెన్స్ 1, ఫోటో ఐడి మేకర్స్ 3. ఇప్పుడు నా దాంట్లో ఏం లేవు, ఒకటే క్రెడిట్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే మా అకౌంట్లో. నేను ఒకవేళ పర్చేసెస్ చేసుకునేసి సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటే నాకు క్రెడిట్స్ ఉంటాయి. నేను దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు 100 క్రెడిట్ కావాలంటే 100, 200 క్రెడిట్స్ కావాలంటే 200 క్రెడిట్స్ తీసేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా ఇది వెబ్సైట్ అయితే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే ఎవరైనా ప్రొఫెషనల్గా ఇంట్లో చేసుకోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి చేసుకోవాలనుకుంటే కనుక జస్ట్ రెఫర్ దిస్ వెబ్సైట్ టు దమ్, ఇట్ హెల్ప్స్ టు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ మిగతా వాళ్ళకు కూడా చెప్పండి, చేసుకోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. థ్యాంక్ యూ.